వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తా కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. భాగవత మహాపురాణంలోని అష్టమ స్కంధంలోని 12వ అధ్యాయంలోని చివరి భాగంలో ఉన్నాం. ఆత్మానం మోచయిత్వాంగసురర్షభ భుజాంతరాత్ ప్రాద్రవత్సా భృతుశ్రోణి మాయాదేవ వినిర్మిత. మహారాజా, వాస్తవంగా సుందరి శ్రీ మహావిష్ణువుచే కల్పితమైన మాయయే. ఆమె ఏదో విధంగా శంకరుని పట్టు నుండి విడిపించుకుని వేగంగా పరుగెత్తింది. తస్యాసౌ పదవీం రుద్రో విష్ణోరద్భుతకర్మణః ప్రత్యపద్యత కామేన వైరిణేవ వినిర్జితః. తస్యానుధావతో రేతశ్చ స్కందామోఘరేతసః శుష్మిణో యాయూధోపస్యేవ వాసితామనుధావతః. యత్ర యత్రాపతన్మహ్యాం రేతస్తస్య మహాత్మనః తాని రూప్యశ్చ హేమ్నశ్చ క్షేత్రాణ్యాసన్ మహీపతే. సరిత్సరస్సు శైలేషు వనేషు ఉపవనేషు చ యత్ర క్వచాసన్ ఋషయస్తత్ర సన్నిహితో హరః. శ్రీ మహావిష్ణువు అద్భుత లీలలను ఆచరించువాడు. మోహిని రూపధారి అయిన ఆ శ్రీహరి వెంట శ్రీ శంకర భగవానుడు పరిగెత్తాడు. ఆ సమయమున అతని శత్రువైన మన్మధుడు అతనిపై విజయము సాధించాడా అన్నట్లు కనిపించింది. కామాతురమైన ఒక మదపుట ఏనుగు ఆడ ఏనుగు వెంట పరుగెత్తున్నట్లు ఆ పరమేశ్వరుడు మోహిని వెంట పరుగిడసాగెను. శంకర భగవానుని వీర్యము అమోఘమైనను మోహిని మాయా ప్రభావమున ఆ వీర్యము స్ఖలితమయ్యింది. అది భూమిపై పడిన చోట వెండి బంగారపు గనులు వెలసాయి. రాజా, ఋషులు మునులు నివసించున్నట్టి నదీ తడాగ తీరముల యందును పర్వతముల యందును వన ఉపవనముల యందును మహాదేవుడు మోహిని అనుసరిస్తూ సంచరింపసాగాను. స్కన్నే రేతసి సోపశ్యదాత్మానం దేవమాయయా జడీకృతం నృపశ్రేష్ఠ సవ్యవర్తత కస్మలాత్. అథావగతమాహాత్మ్యాత్మనో జగదాత్మనః అపరిజ్ఞేయ వీర్యస్య నమేనే తదుహాద్భుతం. తమ విక్లపమవ్రీడమాలక్ష్య మధుసూదనః ఉవాచ పరమప్రీతో బిభ్రత్స్వాం పౌరుషీం తను. మహారాజా, వీర్యపతనమైనంతనే శంకరునకు తన పూర్వస్మృతి కలిగింది. అయ్యో, ఎంత పని అయింది! విష్ణుమాయ నన్ను ఎంతగానో ఆట పట్టించింది కదా అని శివుడు గ్రహించాడు. వెంటనే అతడు తన వ్యామోహం నుండి బయటపడ్డాడు. అనంతరము అది అంతయును ఆత్మస్వరూపుడు సర్వాత్ముడు అయిన శ్రీహరి మహిమని తెలుసుకున్నాడు. అందువలన ఆయనకు ఎట్టి ఆశ్చర్యము కలగలేదు. ఇది చాలా అద్భుతమైన విషయం. సర్వాత్ముడు అయిన శ్రీహరి మహిమయని తెలుసుకున్నాడు. అందువలన ఆయనకు ఎట్టి ఆశ్చర్యము కలగలేదు. మామూలుగా ఉన్నాడు శివుడు. భగవంతుని శక్తులు అపారములను ఆయనకు తెలియవచ్చను. శంకర భగవానునకును ఎట్టి విషాదము గాని బిడియము గాని కలుగలేదని శ్రీహరి గ్రహించాడు. అప్పుడు అతడు పురుషరూపమున ప్రత్యక్షమయ్యాడు. ఆ స్వామి మిగుల ప్రసన్నతతో సదాశివుడితో ఇలా అన్నాడు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎందుకు శివకేశవులు ఒకళ్ళే అంటారంటే కారణం ఇది. అయ్యో అని సిగ్గుపడిపోయి పరమేశ్వరుడు అయ్యో ఇలా జరిగిపోయింది అలాంటివేం అనుకోలే. వారిద్దరి లీలలు ఇద్దరికీ తెలుసు. శ్రీ భగవాను వాచ దిష్ట్యా త్వం విబుధశ్రేష్ఠ స్వాం నిష్ఠామాత్మనా స్థిత.
యన్మే శ్రీరూపయా స్వైరం మోహితోప్యంగమాయయా కోనుమేతి తరేన్మాయాం విషక్తస్త్వద్రుతే పుమాన్ తాం విసృజతీం భావాం దుస్తరామకృతాత్మభిః సేయం గుణమయీ మాయా నత్వామభిభవిష్యతి మయా సమేత కాలేన కాలరూపేణ భాగశః. దేవశిరోమణి అన్నాడు శ్రీ మహావిష్ణువు శివుణ్ణి ఉద్దేశించి, నా మోహిని రూపమాయలో మోహితుడవైనను నీవు నిష్ఠయందే నిలిచి ఉన్నావు. ఈ విషయమున నాకు ఆనందం కలిగింది. నా మాయలు అపారములు, అవి పెక్కు హావభావములను సృష్టించుచుండును. జితేంద్రియులు గాని వారు ఏ విధముగానైనను వాటిని అతిక్రమింపజాలరు. కానీ నీవు నా మాయాజాలములో ఒకసారి తగులుకొనినను వాటి నుండి నీవు బయటపడ్డావు. నీవు తప్ప ఆ మాయలను ఎవ్వరును అతిక్రమింపజాలరు. త్రిగుణాత్మకమైన నా మాయ మహాత్ములను కూడా మోహితులను గావిస్తుంది. కానీ అది నిన్ను ఎన్నడూ వ్యామోహపరచజాలదు. ఏలయన సృష్టి ప్రారంభ సమయమున దానిని శాసింపగల కాలపురుషుడను నేనే. నా ఇచ్ఛకు వ్యతిరేకముగా సత్వరజస్తమో గుణములు సృష్టి కార్యములను చేయజాలవు. శ్రీ శుకోవాచ. ఏవం భగవతా రాజన్ శ్రీవత్సాంకేన సత్కృతః ఆమంత్యతం పరిక్రమ్య సగణస్వాలయం యయౌ ఆత్మాంశభూతాం తాం మాయాం భవానీం భగవాన్ భవశంసతాం ఋషిముఖ్యానాం ప్రీత్యాజష్టాథ భారత. అపి వ్యపశ్యస్త్వమజస్య మాయాం పరస్య పుంసః పరదేవతాయాః అహం కళానాం శవో విముఖ్యే యయావశోన్యే కిముతా స్వతంత్రాః యం మామ పృచ్ఛస్త్వముపేత్య యోగాత్ సమాసహస్రాం తౌ పారతం వై స ఏవ సాక్షాత్ పురుషః పురాణో న యత్ర కాలో విశతేన వేదః. శుక్లవారు అన్నాడు, మహారాజా, శ్రీవత్సాంకితుడైన శ్రీ మహావిష్ణువు శంకరుని ఈ విధంగా అభినందించాడు. తరువాత పరమశివుడు ఆయనకు ప్రదక్షిణమునర్చి సెలవు గైకుని తన గణములతో గూడి కైలాసం వెళ్ళిపోయాడు. పరీక్షిత్ మహారాజా, శంకర భగవానుడు మహర్షుల సభయందు తన అర్ధాంగి అయిన పార్వతితో తన విష్ణురూపమైన యంచయు మాయాస్వరూపిణి అయిన మోహిని ఈ విధంగా వండించాడు. దేవి, పరమపురుషుడైన భగవంతుని మహామాయను నీవును చూచావు గదా. నేను సకల కళలలో చతురుడను, సమస్త విద్యలకు స్వామిని స్వతంత్రుడను అయినను ఆ స్వామి మాయకు వశుడనై మోహితుడనైతిని. ఇంకా అస్వతంత్రులైన జీవుల విషయం గూర్చి ఎలా చెప్పాలి? నేను 1000 సంవత్సరములు తపస్సమాధిలో నుండి లేచిన పిదప నీవు నా యొద్దకు వచ్చి నేను ఎవరిని గూర్చి ధ్యానించుచుంటినో తెలుపుమని అడిగావు. నేను ధ్యానించినది సాక్షాత్తు ఈ పురుషోత్తమునే. ఇతడు కాలమునకు అతీతుడు. ఏ వేదములు కూడా ఈయనను వర్ణింపజాలవు. ఈయన యథార్థ స్వరూపము అనంతము, అనిర్వచనీయము. శ్రీ శుకోవాచ. ఇతి దేవి తస్తాత విక్రమశార్గధన్మనః సింధోర్నిర్మథనే ఏన ధృతపృష్ఠే మహాచలః ఏతన్ముహుః కీర్తయతోను శృణ్వతో నరిష్యతే జాతు సముద్యమః క్వచిత్ యదుత్తమశ్లోకగుణానువర్ణనం సమస్త సంసార పరిశ్రమాపహం అసత విషయమంఘ్రిం భావగమ్యం ప్రపన్నాన్ అమృతమమరవర్యానాశయత్ సింధు మధ్యం కపటయువతివేషో మోహయన్ యస్సురాదీన్ తమహముపసృతానాం కామపూరం నతోస్మి. శుక్లవారు అన్నాడు, నాయనా, శ్రీ మహావిష్ణువు సముద్రమథన సమయమునందు మందరాచలమును తన వీపుపై మోశాడు. భగవంతుని యొక్క వైభవోపేతమైన ఆ లీలలను గూర్చి నీకు తెలిపాను. భగవంతుని యొక్క ఈ పవిత్ర గాథను కీర్తించిన వాని యొక్క వినిన వాని యొక్క ప్రయత్నము ఎన్నడూనూ విఫలం కాదు. ఏలయన పవిత్ర కీర్తి గల భగవంతుని యొక్క గుణముల లీలల వర్ణనము సంసారమునందలి సమస్త క్లేశములను శ్రమను రూపుమాపును. దుష్టులైన వారికి భగవంతుని చరణ కమలములు ఎన్నడూనూ ప్రాప్తింపవు. అవి భక్తిభావము గల వారికే లభించును. అందువలననే ఆ ప్రభువు మాయామయమైన స్త్రీ రూపమును ధరించి దైత్యులను మోహములో ముంచెను. తన పాదార విందములను శరణుజొచ్చిన దేవతలకు సముద్ర మథనము వలన ఉత్పన్నమైన అమృతమును పంచి ఇచ్చెను. ఇది కేవల విషయమే కాదు, ఆ భగవంతుని శరణు పొందిన వారి కోరికలు అన్నియును పూర్తిగా నెరవేరును. ఆ ప్రభువు యొక్క పాదాబ్జములకు నేను ప్రణమిల్లుచున్నాను. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే ద్వాదశోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజః
మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.